ఎక్సైజ్ శాఖలో భారీ ప్రక్షాళన, ఒకేసారి 223 మంది అధికారుల బదిలీలు, 149 మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు స్థానచలనం, 2 డీసీలు, 9 మంది ఏసీలు, 14 మంది ఈఎస్లకు కూడా అప్పటి మంత్రి అండతో అందలమెక్కిన వారికి తప్పని బదిలీ. లోక్సభ ఎన్నికల ముందుట ఈసీ ఆదేశాల మేరకు ప్రక్రియ. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతుంది. మరో 2 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలతో ప్రత్యక్ష పరోక్ష సంబంధం ఉన్న అధికారులను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టింది. ఒకేసారి శాఖలోని 223 మందిని బదిలీ చేసింది. ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్ సోమవారం బదిలీలకు సంబంధించిన పలు జీవోలను జారీ చేశారు. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మొదలు డిప్యూటీ కమిషనర్ల వరకు బదిలీ చేశారు. గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి మంత్రి అండదండతో 30 మంది ఎక్సైజ్ అధికారులను బదిలీ చేసి కీలక స్థానాల్లో పోస్టింగ్లు ఇచ్చారు. ఇప్పుడు అలాంటి అధికారులందరికీ బదిలీ వేటు తప్పలేదు. చాలా కాలంగా హైదరాబాద్ నగర సమీపంలో ఒకే స్థలంలో కొనసాగుతున్న ఎక్సైజ్ సూపరింటెండెంట్లను మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఏర్పడిన కొత్త జిల్లాకు పంపించారు. సంఘాల పేరుతో నగర సమీపంలో కొనసాగుతున్న అధికారులను కూడా బదిలీ చేశారు. చాలా కాలంగా నాన్ ఫోకల్ పాయింట్లతో పనిచేస్తున్న వారిని బదిలీ చేసి కీలక స్థానంలో నియమించారు. దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన అధికారులు ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ టి డేవిడ్ రమాకాంత్ ను కరీంనగర్ డీసీగా, నిజామాబాద్ డీసీ దశరథ్ను రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ గా బదిలీ చేశారు. 9 మంది అసిస్టెంట్ కమిషనర్లు కూడా బదిలీ అయ్యారు. బ్రూవరీస్ అసిస్టెంట్ కమిషనర్ ఏసీ వరప్రసాద్ కరీంనగర్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీగా, అక్కడ ఉన్న ఏసీ విజయ్ భాస్కర్ రెడ్డిని మహబూబ్ నగర్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీగా, నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీ ఆర్ కిషన్ రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ఏసీగా, హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీ జి శ్రీనివాస్ రెడ్డిని మెదక్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీగా, రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ఏసీ చంద్రయ్యను బ్రూవరీస్ ఏసీగా, మహబూబ్ నగర్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీ హెచ్ దత్తు రాజ్గౌడ్ ను టిఎస్ బీసీఎల్ రంగారెడ్డి 1 చీఫ్ మేనేజర్ గా, అక్కడున్న సోమిరెడ్డిని నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీగా, మెదక్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీ రఘురామన్ కమిషనర్ ఆఫీస్ లో డిప్యూటీ కమిషనర్ గా, నల్గొండ ఎన్ఫోర్స్మెంట్ ఏసీ శంభు ప్రసాద్ ను కమిషనరేట్ లో డిప్యూటీ కమిషనర్ గా బదిలీ చేశారు. 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు వివిధ ఎక్సైజ్ జిల్లాల్లో పనిచేస్తున్న 14 మంది జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్లను బదిలీ చేశారు. ఈఎస్లలో ఎంఏ రజాక్ ను మెదక్ నుంచి నిర్మల్కు, సత్యనారాయణను శంషాబాద్ జగిత్యాల, అనిత సూర్యాపేట నుంచి జనగామ, ఆర్ లక్ష్మణనాయక్ వరంగల్ రూరల్ నుంచి సూర్యాపేటకి, ఎస్ సైదులు మహబూబ్ నగర్ నుంచి యాదాద్రికి, ఎస్ ఉజ్వలారెడ్డి హైదరాబాద్ 2 నుంచి, టిఎస్ బీసీఎల్ నుంచి సరూనగర్, ఎస్ కృష్ణప్రియను జనగామ నుంచి శంషాబాద్ కు, ఎస్కే ఫయాజుద్దీన్ ను నాగర్కల్ నుంచి మేడ్చల్కి, నవీన్ కుమార్ యాదాద్రి నుంచి మల్కాజ్గిరికి, విజయ్ భాస్కర్ ను మేడ్చల్ నుంచి వికారాబాద్ కి, నవీన్ చంద్రను వికారాబాద్ నుంచి రంగారెడ్డికి, గాయత్రిని సంగారెడ్డి నుంచి నాగర్ కర్నూల్ కు, అరుణ్ కుమార్ ను మల్కాజ్గిరి నుంచి గద్వాల్ కు, రవీందర్ కుమార్ ను సరూర్ నగర్ నుంచి వన్పర్తికి బదిలీ చేయడం జరిగింది. మరో 4 అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ను బదిలీ చేశారు. సరూర్ నగర్ ఏఈఎస్ హనుమంతరావును కామారెడ్డి ఏఈఎస్ గా, మల్లేపల్లిలోని బ్రూవరీ ఆఫీసర్ విష్ణుమూర్తిని యాదాద్రి ఏఈఎస్ గా, మేడ్చల్లోని ఆర్కే డిస్టిలరీ ఆఫీసర్ గా ఉన్న మర్ఫీని సిద్దిపేట ఈఎస్ గా, ఇక ఏఈఎస్ గా డిసిబి నాయక్ ను నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ గా బదిలీ చేశారు. మల్టీజోన్ 2 లోని 85 మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు. మల్టీజోన్ 1 లోని 64 మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు. మరో 45 మంది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లను కూడా బదిలీ చేశారు. కాగా వీరందరూ వెంటనే తమ పోస్టుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. 7 చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్లకు, ఇక రాష్ట్రంలోని 7 చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నల్గొండ సిపిఓగా బాలశౌరిని, సంగారెడ్డికి అప్పటి డిప్యూటీ డైరెక్టర్
మోహన్ రెడ్డిని అర్ధగణాంక సంచాలకుల కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ గా బదిలీ చేయడం జరిగింది. సంచాలకుల కార్యాలయంలో జేడీగా ఉన్న సౌమ్యను ఖాళీగా ఉన్న రంగారెడ్డి సిపిఓ పోస్టులో నియమించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఓ మాన్యను నల్గొండ సిపిఓగా, సూర్యాపేట సిపిఓ వెంకటేశ్వరను యాదాద్రి భువనగిరి సిపిఓగా బదిలీ చేశారు. సూర్యాపేట సిపిఓ కార్యాలయంలో స్టాటిస్టికల్ ఆఫీసర్గా ఉన్న శ్రీనివాసరావుకు సూర్యాపేట సిపిఓగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వరంగల్ సిపిఓ జీవరత్నంను బదిలీ చేసి జోగులాంబ గద్వాల సిపిఓగా, అక్కడున్న సిపిఓను గోవిందరాజను వరంగల్ సిపిఓగా నియమించడం జరిగింది. పంచాయతీ శాఖలో కూడా 105 మంది నియమించడం జరిగింది, బదిలీ చేయడం జరిగింది. అయితే ఎక్సైజ్ శాఖలో ఈ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సంబంధించి ఆయన కులం వర్గానికి సంబంధించిన వారికి ప్రాధాన్యం ఎక్సైజ్ శాఖలో లభించడం జరిగింది. అదేవిధంగా ఎక్సైజ్ శాఖలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా కార్యాలయాల్లో చాలా మంది ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ నాయకులకు పాదపూజ చేయడం జరిగింది ఎక్సైజ్ శాఖలోని అధికారులు, వాళ్ళందరికీ కూడా బదిలీలు లేకుండా ఈ నిన్నటి వరకు కూడా ఇష్టానుసారంగా అవినీతి అక్రమాలు చేస్తూ కబ్జాలు చేస్తూ, లేదంటే కళ్ళు దుకాణాలు ఎక్సైజ్ శాఖల నుంచి వైన్స్ దుకాణాల నుంచి జోరుగా అవినీతి అక్రమాలు చేస్తూ ప్రతి నెల మామూలు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కులందరూ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక